హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు బాలా. మీరు చూస్తున్నారు లైఫ్ ఆఫ్ బాలా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను హైదరాబాద్ టు బాసరా వన్ డే ట్రిప్ అనమాట. ఇది మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ మళ్ళీ ఇంటికైతే రీచ్ అయిపోవచ్చు. సో ప్రజెంట్ నేను అయితే స్టార్ట్ అయ్యాను ఆల్రెడీ. సో ప్రజెంట్ నేను బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ లో అయితే ఉన్నాను. అండ్ ఈ ట్రైన్ వచ్చేసరికి కాచిగూడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి నేను కాచిగూడ వెళ్ళి మళ్ళీ ఇటే రావడం ఎందుకని చెప్పేసి నేను చూసుకుంటే నాకు బొల్లారం బజార్ లో కూడా 1 minute అవుతుంది అని చెప్పేసి చూసి నేను ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాను. ప్రెసెంట్ టైం వచ్చేసరికి మార్నింగ్ 5 అయితే అవుతుంది. సో ఇంకా నాకు 20 minutes టైం ఉంది. సో 5:25కి అట్లా బొల్లారం బజార్ అయితే ట్రైన్ అయితే వస్తుంది. ఒక 5 to 10 minutes ఎట్లాగో లేట్ అవుతుంది. సో అంటే టికెట్ ప్రైస్ కనుక చూసినట్టయితే కాచిగూడ నుంచి 95 రూపీస్ అయితే ఉంది బాసరా, అండ్ ఇక్కడ నుంచి 90 రూపీస్ అయితే ఉంది బాసరా. సో బడ్జెట్ ట్రావెలింగ్ అనమాట ఇది. అండ్ దీని తర్వాత మనకి 7 o'clock కి ఒక ట్రైన్ ఉంది, అండ్ 8 o'clock కూడా ఒక ట్రైన్ ఉంది. కాకపోతే ఇవి కొంచెం 11:30 ఒక్కొక్కసారి 11:45 కూడా అయిపోతుంది అనమాట. సో ఏంటంటే టెంపుల్ 12:30కే క్లోజ్. సో అందుకని నేను ఈ ట్రైన్ అయితే చూస్ చేసుకున్నాను ఎర్లీ మార్నింగ్. ఇదైతే 10 వరకు అయితే వెళ్ళిపోతుంది. సో మనం అక్కడ అన్ని చూసుకొని మళ్ళీ మనం టెంపుల్ కి వెళ్ళి దర్శనం చేసేసరికి 12:30 లోపు అయిపోతుంది అని చెప్పేసి అయితే నేనైతే ఈ ట్రైన్ అయితే చూస్ చేసుకున్నాను. సో ఫ్రెండ్స్, మొత్తానికి బాసరా అయితే వచ్చేసాను. సో ఇప్పుడే దిగాను. వెనకాల వెళ్తుంది కదా ట్రైన్, ఇదే అనమాట నా ట్రైన్. ఇప్పుడు ఇదే ట్రైన్లో వచ్చాను. సో ఇంకా ఇక్కడ నుంచి చూడాలి బయటికి వెళ్ళి నెక్స్ట్ ఏంటనేది. బయటకు వచ్చా. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ అయితే చాలా ఆటోస్ ఉన్నాయి. ఇంకా ఆటోస్ వెళ్ళాలి, ఇంకా ఆటోస్కి వెళ్ళాలి. సో ఫస్ట్ నేనైతే ఇక్కడ నుంచి ఘాట్ దగ్గరికి వెళ్తున్నాను. సో ఘాట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంచెం ఇంకా అక్కడ స్నానం చేసి అక్కడ నుంచి మళ్ళీ టెంపుల్కి అయితే బయలుదేరుతాను. సో చూద్దాం. ఘాట్ దగ్గర ఘాట్ సో మొత్తానికి ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసా. ఇక్కడ హోటల్ అయితే ఉంది. ఫస్ట్ టిఫిన్ చేయాలి, ఎందుకంటే చాలా ఆకలిస్తుంది మార్నింగ్ నుంచి కూడా. ఫ్రెండ్స్, ఇదే అనమాట గోదావరి. రష్ అయితే అంత లేదు, కాకపోతే ఉన్నారు, పబ్లిక్ అయితే ఉన్నారు, కానీ అంత రష్ లేదు. సో గోదావరి కూడా ఇంకా ఫుల్ అవ్వలేదు, నార్మల్ గానే ఉంది. ఇంకా గోదావరి వస్తున్నాయి కానీ ఇన్ఫ్లో ఉంది, కానీ అంత ఫుల్ అయితే అవ్వలేదు ఇంకా గోదావరి. ఇక్కడ పైప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కావాలంటే మనం ఇక్కడ స్నానం చేసేయచ్చు.
ఇంకా నేను కూడా వెళ్ళి గోదావరిలో మునిగి స్నానం చేసి మళ్ళీ వచ్చి టెంపుల్కి అయితే వెళ్తాను ఇంకా. సో మొత్తానికి గోదావరిలో అయితే స్నానం చేశాను. చాలా బాగా అనిపించింది. వాటర్ అయితే ఇంకా ఫ్రెష్గానే ఉన్నాయి. ఇంకా మనకి ఎర్ర నీరు అయితే రాలేదు ఇంకా, అంటే ఇప్పుడు వర్షాలు కదా, ఇంకా ఎర్ర నీరు అయితే ఇక్కడికి అయితే రాలేదు. ఫ్రెష్గానే ఉన్నాయి వాటర్ అయితే. సో చూడొచ్చు. సో ఫైనల్లీ ఇంకా స్నానం చేసి రెడీ అయ్యాను. సో టెంపుల్కి అయితే రెడీ అవుతున్నాను వెళ్దామని. అండ్ ఈ గోదావరి అయితే మాత్రం చాలా బాగుంది. సో నీటిలో నన్ను సేపు మాత్రం ఏమనిపించలేదు, చల్లగా హాయిగానే ఉంది. కానీ బయటకు వచ్చిన తర్వాత ఒళ్ళంతా చెమట కొడతా ఉంది బాగా. అంటే ఈరోజు అయితే ఎండ ఎక్కువ ఉంది, సో దానికోసమే ఇంకా చెమట అయితే బాగా వస్తుంది. అండ్ గోదావరి గురించి కనుక మనం మాట్లాడుకున్నట్టయితే తెలంగాణలోకి ఎంటర్ అయ్యే ఫస్ట్ ప్లేస్ అనమాట ఇది బాసర అనేది. అంటే మహారాష్ట్ర ఇక్కడే డివైడ్ అయ్యి, సో ఇక్కడ నుంచి మహారాష్ట్ర పెద్ద దూరం కూడా లేదు. సో ఇక్కడ డివైడ్ అయ్యి బాసరలో అయితే ఫస్ట్ ప్లేస్ అయితే ఇక్కడ ఎంటర్ అవుతుంది అనమాట గోదావరి. నెక్స్ట్ మనకి ఆంధ్రలో ఎంటర్ అయ్యేది మనకి ఇదే గోదావరి భద్రాచలం దగ్గరికి వెళ్తుంది. సో భద్రాచలం దగ్గర డివైడ్ అవుతుంది అనమాట. మనకి ఆంధ్రలోకి భద్రాచలం దగ్గర ఎంటర్ అవుతుంది. అక్కడ నుంచి రాజమండ్రి, ధవళేశ్వరం, ఈస్ట్ గోదావరి అని, అక్కడ నుంచి బే ఆఫ్ బెంగాల్ అయితే ఈ వాటర్ అనేది కలిసిపోతాయి. సో ప్రెసెంట్ అయితే బాగున్నాయి, వాటర్ అయితే ఇంకా బాగుంది. అంటే ఇక్కడ యాక్చువల్ గా బోటింగ్ అయితే ఉంటుందని విన్నాను, కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ బోటింగ్ అయితే లేదంట, ఆపేశారంట. మేబీ వర్షాల కారణంగా నాకు తెలిసి బోటింగ్ అయితే ఆపేసి ఉంటారు. స్నానం చేసి వచ్చిన లేడీస్ అందరికీ వీళ్ళు పసుపు అయితే రాసి అమౌంట్ అయితే కలెక్ట్ చేస్తున్నారు. స్నానం చేసే ముందు ఇక్కడ చాలా మంది ఈ ఒత్తులు అయితే వెలిగిస్తా ఉన్నారు ఇక్కడ వాటర్ లో, గోదావరిలో. ఇది 365 ఒత్తులు ఉంటాయి కదా, సో ఇవైతే వెలిగిస్తూ ఉన్నారు అందరూ లేడీస్. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాక ఇక్కడైతే అందరూ ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇక్కడ కొంచెం పూజ చేసి ఇక్కడ అందరు ఫొటోస్ కూడా దిగుతున్నారు ఇక్కడ. ఈ ఘాట్ దగ్గర నుంచి మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఆటో అయితే ఎక్కి వెళ్ళాలి మళ్ళీ, ఎందుకంటే 3 కిలోమీటర్స్ ఏముంది ఇక్కడ నుంచి ఘాట్ దగ్గర నుంచి టెంపుల్ కి. సో ఇంకా ఆటో ఎక్కి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాను ఇంకా. సో ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో టెంపుల్ బయట అయితే ఉన్నాను. సో పెద్దగా క్రౌడ్ అయితే ఏం అనిపించట్లేదు నాకైతే ఈరోజు. అండ్ ఇక్కడ చెప్పుల స్టాండ్ అయితే ఉంది, ఇంక ఇక్కడ చెప్పులు పెట్టేసి లోపలికి వెళ్ళాలి. అండ్ ఇక్కడ చాలా షాప్స్ అయితే ఉన్నాయి. సో వీళ్ళు ఏమైనా ఆపేస్తున్నారు అనమాట. సో ఇక్కడ చెప్పులు ఇక్కడ పెట్టండి, బ్యాగ్ ఇక్కడ పెట్టండి అని చెప్పేసి. యాక్చువల్గా మనకి బ్యాగ్, మొబైల్ కౌంటర్ అయితే లోపలైతే ఉంటాయి, అండ్ చెప్పులు అయితే మనకి ఇక్కడ చెప్పుల స్టాండ్ అయితే ఇక్కడ ఉందన్నమాట. సో ఇంకా అక్కడ చెప్పులు పెట్టేసి ఇప్పుడు లోపలికి అయితే వెళ్తాను. సో కౌంటర్లో అయితే చెప్పులు అక్కడ పెట్టేసి ఇంకా వెళ్తున్నాయి ఇంకా లోపలికి. సో టెంపుల్ లోపల ఇదే మనకి లైన్ అనమాట. సో ఇంక ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోవడం లోపలికి. అండ్ లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే ఇదే మనకి టెంపుల్ అనమాట. సో అట్లా అని తిరిగి మనం ఇప్పుడు అట్లా లోపలికి వెళ్తే వెళ్ళాలి. సో వెళ్దాం ఇంకా. సో టెంపుల్ అనమాట లోపల. సో మొబైల్ అయితే ఎలా ఉందో లేదో నాకు తెలీదు. సో ఇప్పుడైతే తీస్తున్నాను ఇంకా. సో ఫైనల్లీ సక్సెస్ఫుల్గా దర్శనం అయితే అయిపోయింది. సో నేను బయటకు వచ్చిన ఒక 10 మినిట్స్కి అయితే తలుపులు అయితే వేస్తున్నారు, అంటే టైం అయితే అయిపోయింది. అండ్ మళ్ళీ 2 o'clock అయితే ఓపెన్ చేస్తారు. అండ్ ఇక్కడ నుంచి మహంకాళి టెంపుల్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే మహంకాళి టెంపుల్ అయితే ఉంది. సో అక్కడికైతే వెళ్తున్నాను. అక్కడ నుంచి వేదవ్యాస గుహలు అయితే ఉన్నాయి. సో అక్కడికి కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. దారిలో ఇక్కడ వేదవ్యాస గుహల దగ్గరికి వెళ్ళే దగ్గర ఇక్కడ గోశాల అయితే ఉంది. చూద్దాం లోపలికి వెళ్ళి గోశాలను కూడా.
ఇదే మనకి వేదవ్యాస గుహల దగ్గరికి వెళ్ళే దారి. నాకు తెలిసి ఇది కొండ మీద ఉన్నట్టుంది. సో స్టెప్స్ అయితే ఉన్నాయి అక్కడక్కడ. బాగానే ఉంది, కార్పెట్ వేశారు కాలు కాలకుండా. ఎండ అయితే ఎక్కువ ఉంది ఈరోజు అసలు. అనుకున్నట్టుగానే ఇది కొండల్లో అయితే ఉంది. సో గుహ అంటే ఇంకా అండర్ గ్రౌండ్ ఉంటుందేమో అనుకున్నాను, బట్ ఇది కొండల్లో ఉంది. ఈ కొండలు ఎక్కుతుంటే కూడా అసలు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అసలు ఇదంతా. కొంతమంది పైకి కూడా ఎక్కారు. ఇంకా అసలు ఈ గుహ మాత్రం వేరే లెవెల్ ఉంది. అసలు చాలా చిన్నగా ఉంది. సో వంగి వంగి వెళ్ళాల్సి వస్తుంది. పెద్దవాళ్ళకి కొంచెం కష్టమే. సో ఇది వేదవ్యాస గుహ అనమాట. సో వేదవ్యాసుడు ఇక్కడ ఘోర తపస్సు చేశారనమాట అమ్మవారి కోసం. చాలా బాగుంది ఇక్కడ. సో లోపలికి రావడం కొంచెం కష్టమైన కానీ వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అసలు ఇది. మొత్తం కొండ మీదకి అయితే వచ్చేసాను ఇక్కడికి. అసలు ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొంచెం చాలా అంటే చాలా గ్రీనరీగా అయితే ఉంది. సో మనం సమ్మర్లో ఇంత గ్రీనరీ చూడకపోవచ్చు నాకు తెలిసి. సో మొత్తానికి అమ్మవారి దర్శనం అయిపోయింది. అలాగే వేదవ్యాస గుహలు కూడా చూసేసాను. సో లోపలైతే చాలా బాగుంది. గుహలు అయితే వెళ్ళడానికి చిన్న ప్లేస్ ఉంది. సో నేను చూసుకొని జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. అండ్ చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే కూడా. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఒక్కడనే వచ్చాను కానీ అసలు ఎలోన్గా వచ్చానన్న ఇదైతే అసలు లేదు. ఇంకా చెప్పాలంటే చాలా అంటే చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ ఇంకా చెట్ల మధ్యలో అయితే ఇక్కడ కూర్చున్నాను. కొద్దిసేపు ఇక్కడ కూర్చొని ఇంకా కిందికి వెళ్దామని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాను కొంచెం. అండ్ తెలంగాణలో బాసర సరస్వతి కాకుండా వర్గల్ సరస్వతి టెంపుల్ కూడా చాలా అంటే చాలా ఫేమస్. ఇది హైదరాబాద్కి చాలా దగ్గరలో అయితే ఉంటుంది. సో మీకు గజ్వల్ వెళ్ళే హైవే రోడ్ మీద అయితే ఉంటుంది. నియర్ టు షామీర్పేట అనమాట. షామీర్పేట గజ్వల్ వెళ్ళే సిద్దిపేట హైవే అయితే ఉందో సో అక్కడైతే ఉంటుంది అనమాట. సో ఒకసారి అయితే ట్రై చేయండి వెళ్ళడానికి. సేమ్ ఇక్కడలాగే ఉంటుంది అక్కడ కూడా. కాకపోతే గోదావరి ఇవైతే ఉండవు. కాకపోతే సేమ్ ఇట్లాగే అక్షరాభ్యాసం చేస్తారు అక్కడ కూడా. సేమ్ ఇలాగే చాలా వరకు అయితే ఇలాగే ఉంటుంది అనమాట. సో అక్కడ కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. అక్కడ కూడా కొండల్లో ఉంటుంది టెంపుల్ వచ్చేసరికి. సో ఒకసారి వీలైతే అది కూడా ట్రై చేయండి. ఈసారి నేను వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ అయితే చేసి ఖచ్చితంగా నేనైతే ఒక వీడియో అయితే చేసి చూపిస్తాను. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశాను. ఈ టెంపుల్లో కూడా చాలా మంది ఇక్కడ 5 స్టోన్స్ అయితే పెడుతున్నారు ఇక్కడ. సో స్టోన్ మీద స్టోన్ పెడతారు కదా. వేదవ్యాస గుహ నుంచి కిందికి వచ్చేసాక లెఫ్ట్కి వస్తే ఇది అక్షరాభ్యాసం చేసే హాల్ అనమాట. ఇది లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇలా గ్రూప్ వైజ్గా చేయించుకుంటే 100 రూపీస్ అనమాట టికెట్. ఒకవేళ మీరు ఇండివిజువల్గా మీకు వేరే పంతులు అయితే ఉంటారు. సో వాళ్ళు చేస్తే మాత్రం 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో ఇక్కడ చాలామంది ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇక్కడ అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత. చిన్నపిల్లలకి మెడలో దండలు అయితే వేస్తున్నారు అక్షరాభ్యాసం చేసేటప్పుడు. చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఈ హాల్ అయితే. నేను ఫస్ట్ చూసి ఇక్కడే అన్నదానం కౌంటర్ ఏమో అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే కాదు, వాళ్ళు చెప్పారు ఇది అక్షరాభ్యాసం కౌంటర్ అని చెప్పేసి. చాలా పెద్దగా ఉంది. జనాలు ఎక్కువ లేరు ఇప్పుడు, క్రౌడ్ అయితే ఎక్కువ లేదు. సో అందుకని తక్కువ మంది కనబడుతున్నారు ఇక్కడ. సో వచ్చేసరికి నిత్యాన్నదాన సత్రం అన్నదానం చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ. సో టెంపుల్ నుంచి దర్శనం అందరూ ఇక్కడికి వచ్చారు. ఫైనల్లీ ఆఫ్టర్ 1 hour లోపలికైతే వచ్చాను అన్నదానం లోపలికి. చాలా పెద్ద క్యూ ఉంది. వాళ్ళు నాకు తెలిసి 400 members వరకు కూడా పడతారనమాట.
ఇంకా అక్కడ లంచ్ చేసి త్వరగా ఇక్కడ ప్రసాదం కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాను. ప్రసాదం తీసుకుందామని చెప్పేసి లడ్డు 100 grams 25 rupees, పులిహోర కూడా 25 rupees. అండ్ స్పెషల్ లడ్డు అయితే ఉంది 150 rupees, అంటే అభిషేకం చేసిన లడ్డు. లడ్డూలు కూడా తీసేసుకున్నా, ఇంకా బయటికి వెళ్తున్నా. ఇంకవన్నీ ఇంకా షాప్స్ మనకు కావాలంటే తాళ్ళు, ఇంకా చిన్నపిల్లల సామాన్లు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. చూసారంటే వదలరు ఇంకా వాళ్ళు. మొత్తం బయటకు వచ్చేసాం. ఇంకా బ్యాగ్ కూడా కలెక్ట్ చేసుకున్నాను. బ్యాగ్ వచ్చేసి 30 rupees అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇంకా కొన్ని తాళ్ళు అవి తీసుకుని ఇంకా బయటకు అయితే వచ్చేసాను. ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అవి మళ్ళీ గోదావరి ఘాట్ దగ్గరికి వెళ్తాను. ఇంకా వెళ్ళేటప్పుడు మళ్ళీ ఘాట్ దగ్గర ఒకసారి వచ్చాను. కొన్ని వాటర్ అయితే పట్టుకెళ్దామని చెప్పేసి బాటిల్లో కొన్ని వాటర్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరి డైరెక్ట్ స్టేషన్కి అయితే వెళ్ళాలి. 3:45కి ఉంది మళ్ళీ ట్రైన్ మనది. ఇంక ఇక్కడ నుంచి బయలుదేరి స్టేషన్కి అయితే వెళ్తాను. మొత్తానికి మళ్ళీ బాసర స్టేషన్కి అయితే వచ్చేసాను. ఇంకా లోపలికి వెళ్ళి కూర్చుంటా. ఇంకా ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇంకా లోపలే కూర్చుంటా ఇంకా ట్రైన్ వచ్చే వరకు. ఈరోజు అయితే ఎన్ని కోతులు చూసానో అసలు నాకే అర్థం కాలేదు. ప్రతి స్టేషన్లో కోతులు ఉన్నాయి. అండ్ మళ్ళీ వీటికి పిల్లలు ఉన్నాయి, చాలా చిన్న చిన్న పిల్లలు. ప్రతి కోతికి ఒక పిల్ల అయితే ఉన్నది. ఇది నాకు తెలిసి పొద్దున్న నుంచి ఒక 100 పైగానే చూసుంటాను నేనైతే కోతుల్ని ఈరోజు, కోతి పిల్లల్ని. అసలు ప్రతి స్టేషన్లో చూసాను నేను, ప్రతి స్టేషన్లో చూసా. ఫైనల్గా స్టేషన్ లోపలికి వచ్చి కూర్చున్నా. ఇంకా ఒక 2 minutesలో ట్రైన్ కూడా వస్తుంది. అనుకున్న టైంకి ట్రైన్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ బొల్లారంలో దిగి ఇంకా అక్కడ నుంచి అయితే ఇంటికి వెళ్తాం. సో మాట్లాడితే మనం బొల్లారంలో మాట్లాడతాను. ఇంకొక 3 hours అయితే ఇంకా పడుకోవాలి. ఇంకా అసలు ఇప్పుడే కొంచెం రిలాక్స్ అయ్యి కొంచెం కూర్చొని ఆలోచిస్తూ ఉంటే మొత్తం ఓవరాల్గా ఈ ట్రిప్ బడ్జెట్ ఒకసారి ఆలోచించాను. సో ఎంత లెక్కేసినా కూడా 500 అయితే దాటట్లేదు. సో 500 రూపీస్కి మీరు 1 day సోలోగా అయితే బాసర అయితే వెళ్ళి రావచ్చు అనమాట. సో 500 కన్నా కూడా ఎక్కువ అయితే అవ్వవు. సో అది మీ ఖర్చు ఎంత మీరు డిపెండ్. మీరు లడ్డూలు అవి ఎక్స్ట్రా ఏమైనా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ ఖర్చు అనేది ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. లేదంటే 500 రూపీస్ కంటే కూడా ఎక్కువ అయితే అవ్వదు. సో ఎవరైనా సరే ఇది ప్లాన్ చేసుకుని వెళ్ళి రావచ్చు, ఈజీగా వెళ్ళి రావచ్చు. 1 dayకి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అయితే ఇంటికి వెళ్ళిపోవచ్చు.
సో ఫ్రెండ్స్ ఫైనల్లీ బొల్లారం స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాను. అండ్ ఇక్కడ నుంచి జస్ట్ హాఫ్ అన్ అవర్లో ఇంటికి అయితే వెళ్ళిపోతాను. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. ఈ ట్రిప్లో నేను ఫేస్ చేసిన ఒక్క ప్రాబ్లం వచ్చేసరికి ఫొటోస్ అనమాట. సో ఎక్కడ కూడా ఫొటోస్ అయితే దిగలేకపోయాను, ఎందుకంటే నా దగ్గర సెల్ఫీ స్టిక్ అయితే లేదు. సో నెక్స్ట్ టైం నేను సెల్ఫీ స్టిక్ కూడా క్యారీ చేయాలి. సెల్ఫీ స్టిక్ క్యారీ చేస్తే మంచి ఫొటోస్ అయితే తీయగలుగుతాను. అండ్ కొన్ని ఫొటోస్ అయితే తీయగలిగాను, నేచర్ని, అక్కడ ఉన్న ప్లేసెస్ని. సో మీరు ఎవరైనా ఫొటోస్ కనుక చూడాలనుకుంటే మాత్రం మన ఇన్స్టాగ్రామ్కి అయితే వచ్చేయండి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసరికి లైఫ్ ఆఫ్ బాలా అని ఉంటుంది. అండ్ అంతే కాకుండా డిస్క్రిప్షన్లో కూడా నేనైతే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి అయితే వచ్చే ఫొటోస్ని అయితే చూడొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ట్రిప్ అయితే. సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పాలి నాకు, ఎందుకంటే నాకు తెలియాలి సో నేను ఎలా ట్రై చేశాను ఈ వీడియో అనేది. సో ఈ వీడియో అవుట్పుట్ ఎలా ఇచ్చాను అనేది ఖచ్చితంగా మీరే చెప్పాలి. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసి చెప్పండి. సో నాకు తెలుస్తుంది నెక్స్ట్ టైం నేను ఆ పాయింట్స్ అనేది ఖచ్చితంగా కవర్ చేయడానికి, లేకపోతే నేను ఏదైనా మిస్టేక్ చేస్తుంటే మాత్రం అవి కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో అయితే ఇంతే గాయ్స్. అండ్ నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.